హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలండి. ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవ్వాలి. సో కాబట్టి లైక్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ అలాగే మీరు చూసే వీడియో మీకు ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు క్లైమ్ చేసుకొని చూడొచ్చు. సో ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి, ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా విఎస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మా విఎస్కి ఈరోజు రీడింగ్లో ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది ఛానల్ ఇంకా వేరే వారికి రీచ్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. అట్రాక్షన్, engagement, very soon, wedding, beautiful andi, finance and career. Last one more card give me universe. Your desire love, okay, beautiful. Love yourself first, okay. ఇక్కడి కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేదు, మీకు మీరు ఇంపార్టెంట్ అనేది ఇచ్చుకోలేదు అంటే మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు, ఎవరు ప్రేమించరు. అదే రిలేషన్షిప్, ఫ్యామిలీ, అది ఏదైనా ఉండొచ్చు అనమాట, ఓకే? కాబట్టి ఇక్కడ లవ్ అనేది ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు కేరింగ్ అనేది చూపించుకోవాలన్నమాట. సో మీరు మేబీ ఏదైనా తొందరపాటుగా ఇలా ఉంటే ఏమవుతుందిలే, ఇలా వెళ్తే ఏమవుతుందిలే, మన వాళ్ళే కదా అని ఉండొద్దు, ఓకే? ఫస్ట్ మీకు మీరు టైం ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మీ బాడీ గురించి మీరు కేర్ తీసుకోవాలి. దాని తర్వాత అదర్ వేరే గురించి ఆలోచించాలన్నమాట, ఓకే? మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, రెడీ అయ్యే విధానం అండ్ మాట్లాడే టాకింగ్ వే అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకే? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే, ఇష్టం ఉన్నట్టుగా ఓడితే అక్కడ వాల్యూ అనేది ఉండదండి. సో కాబట్టి ఆ మట్టుకి బాగానే ఉంటుంది, కానీ ఎవరు లెక్క చేయరనమాట, ఓకే? ఒక మాట మాట్లాడితే నెక్స్ట్ దానికి ఆన్సర్ అనేది ఎవరు ఇవ్వకూడదు, అలా మాట్లాడాలన్నమాట. అంత తెలివిగా మాట్లాడాలి, ఓకే? సో నేను వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ అయితే చేస్తాను. గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. పర్సన్ మీకు ఏం అడుగుతున్నారంటే, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నాను, ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నాను, ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, నన్ను ఒక్కసారి నమ్మి చూడు అని పర్సన్ అంటున్నారనమాట. మరి మీరు తనకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇవ్వకూడదు అనుకుంటున్నారా? కామెంట్లో తెలియజేయండి. డెక్ రివర్స్ పట్టుకున్నట్టున్నాను, చూద్దాం. మళ్ళీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి, మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకు ఉంది ఆ ఫీలింగ్ అనేది ఉందండి. ఇక్కడ యాక్షన్ కంటే ఫీలింగ్ ఉంది. ఈ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి, తనతో మాట్లాడాలి. ఈ పర్సన్కి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా గిఫ్ట్ ఇస్తే పర్సన్ మళ్ళీ తన గ్రిప్లోకి వస్తారా, నన్ను నమ్ముతారా, నాకు ఒక ఛాన్స్ పర్సన్ ఇస్తారా అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ పర్సన్కి మీ వైపు నుంచి పర్సన్ మేబీ మీకు డీప్గా కనెక్ట్ అవ్వాలి,
మీకు క్లోజ్ అవ్వాలి, మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో కూడా పర్సన్ ఉన్నారనమాట. మీ వైపు నుంచి పర్సన్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ రిలేషన్ మీరు ఎలాంటి పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది నేను చెప్పేదాని ప్రకారం. ఓకే, మీ వైపు నుంచి పర్సన్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పర్సన్ ఇక్కడ క్లోజ్గా మూవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. కానీ మీకంత ఇంట్రెస్ట్ అనేది లేదు. ఎందుకంటే పర్సన్ మిమ్మల్ని నోకండా సిచ్యువేషన్లో పెట్టి ఉన్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు, లేదా పర్సన్ ప్రాపర్గా ఈ రిలేషన్లతో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, ఇగ్నోర్ చేస్తూ ఉండడం ఏదో జరిగింది. ఈ పర్సన్కి ముక్కు మీద కోపం ఉండడము, తన సొంత ప్రపంచానికి పర్సన్ ఎక్కువగా టైం ఇవ్వడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, అలాంటిది కూడా ఏదో జరిగిందనమాట. దానికి కూడా పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఆ రోజు అలా చేశాను కదా, మళ్ళీ పర్సన్ లైఫ్లోకి వెళ్తే నన్ను నమ్ముతారా, మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటారా, దగ్గరికి రానిస్తారా, ఈ పర్సన్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా, లేదా మనీ ఇచ్చి ఆ నమ్మకాన్ని గెలుచుకోవాలా, ఆ ప్రేమని గెలుచుకోవాలా, లేదా డబ్బులు ఇచ్చి గెలుచుకోవాలా, లేదా ఈ పర్సన్కి ఏదైనా జాబ్ పర్పస్గా కానీ ఏదైనా హెల్ప్ కూడా ఈ పర్సన్కి చేస్తే నన్ను నమ్ముతారా అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మీ నమ్మకాన్ని పర్సన్ గెలుచుకోవాలి అని పర్సన్ అంటున్నారు. అండ్ మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలి, ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, సో నేనేంటో నేను నిరూపించుకుంటాను అని పర్సన్ అంటున్నారనమాట. మీకు కాంటాక్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ మీరు ఒక కొండ మీద ఉన్నారనుకోండి, పాతాళానికి తోయడం లాంటిది అనమాట. ఓకే, ఇక్కడ టవర్ అనేది చూపిస్తుందా? సో ఒక పర్సన్ ఇక్కడ పైనుంచి కింద పడిపోతున్నారు అంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వకముందు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక మీరు అసలు మనిషిలాగా ఉండడం లేదు, అన్నీ కోల్పోయిన వారిలాగా, ఏది సరిగా ఆలోచించలేకపోతున్నారు, అలాంటిది చూపిస్తుంది. ఈ పర్సన్ చాలా మోసం చేశారు, సో మీ లైఫ్లో మీరు పూర్తిగా పడిపోయారు అని పర్సన్ అని మీరు అనుకుంటున్నారనమాట. ఆ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఈ పర్సన్ చాలా నమ్మక ద్రోహం చేశారని మీరు అనుకుంటున్నారనమాట. It is safe for love you too. Clarify universe. ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ ఉందంటే అండి చెప్తాను. ఆరో నుంచి 1 కార్డు తీసుకుందాం. ఓకే, బ్యూటిఫుల్ అండి. కార్డ్స్ అయితే చాలా పాజిటివ్గా వస్తున్నాయి, చూద్దాం. మీరు చాలామంది కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, శ్రమ లేకుండా కష్టపడ్డారు. మీ పర్సన్ని ఆ రిలేషన్ కాపాడుకోవడానికి కూడా మీరు చాలా ఫైటింగ్ కూడా చేసి ఉంటారు, లేదా ఆ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. ఈ పర్సన్కి తను ఎంచుకున్న దారి అనేది తప్పు, సో ఈ విధంగా మనం వెళ్దాం ముందుకి, సో రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది అని మీరు ఈ పర్సన్కి చాలా చెప్పారు. కానీ ఈ పర్సన్ రాంగ్ రూట్ అనేది తను సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు అనమాట. కానీ ఈ పర్సన్ ఒకవేళ రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకొని తను ముందుకు వెళ్తాను అని అనుకుంటే ఈ పర్సన్ తను వెళ్తున్న దారి అనేది రాంగ్ రూట్ అని పర్సన్ తను తెలుసుకున్నారండి. కాబట్టి పర్సన్ మళ్ళీ మీ వైపు తిరిగి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ తనని తను చేంజ్ చేసుకుని మీ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే మీరు చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా కావచ్చు, మీ రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి ఉందా, లేదా చాలా మనసు నుంచి ఉందా, మీ హార్ట్లో మేబీ మీ గుండెలో ఏదైతే దాచిపెట్టుకున్నారో ఫీలింగ్స్ కానీ బాధ కానీ అదంతా ఓపెన్ చేసి చెప్పు. ఎన్ని రోజులు నీలో నువ్వే బాధపడింది చాలు, ఇక మీదటైనా సరే బయటకు చెప్పు, నాతో షేర్ చేసుకో, నేను వస్తున్నాను మళ్ళీ నీ లైఫ్లోకి, ఇక మీదట నేను మోసం చెయ్యను అని పర్సన్ అంటున్నారనమాట. ఇక్కడ మ్యారేజ్ లాంటిది కూడా చూపిస్తుంది. ఒకవేళ సింగిల్ అయి ఉంటే పర్సన్ ఏదైనా కమిట్మెంట్ ఇవ్వచ్చు, ఓకే. కానీ పర్సన్ ఎందుకో ప్రాక్టికల్ అనేదే చూపిస్తుందండి. ఎమోషనల్ కంటే ప్రాక్టికల్ పర్సన్, చాలా ప్రాక్టికల్ పర్సన్ ఈ పర్సన్. అండ్ తను రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, అలాగే పర్సన్ చాలా పెద్ద ఫ్యామిలీ, ఓకే. ఆ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఉంటారనమాట, ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్, ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వలేదు, మీరు రీయూనియన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉంటుంది.
3 వీక్స్ లోపల చాలామందికి రీయూనియన్ అవుతుందండి. ఓకే, కొంతమందికి 3 డేస్ కూడా పట్టొచ్చు. ఓకే, ఆ లోపలే మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ అన్నా మెసేజ్ అన్నా రావచ్చు. పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ పార్టీస్ కానీ అలాంటివి చేసుకోవాలి, మీతో కలిసి టైం అనేది స్పెండ్ చేయాలి అని పర్సన్ అంటున్నారనమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని అనాథగా వదిలేసి ఉంటే ఇక మీదటి పర్సన్ ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టబోతున్నారనమాట. అండ్ కొంతమందికి మీరు మేబీ చాలా సైలెంట్ అయిపోవడం జరిగింది కావచ్చు. ఆ సైలెన్స్ కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. ఓకే, ఇక్కడ టవర్ వచ్చింది అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. వెరీ సూన్ అట్రాక్షన్, ఎంగేజ్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ సింగిల్ ఉండే వారికి మీకు ఎంగేజ్మెంట్ అనేది అతి తొందరలోనే జరగబోతుంది. రీయూనియన్ కోసం వెయిట్ చేసే వారికి రీయూనియన్ కూడా జరగబోతుంది అనమాట. ఇక్కడ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీ లైఫ్లో ఇక్కడ మంచి గుడ్ టైం అనేది రాబోతుందండి. మళ్ళీ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి రీడింగ్ చేస్తే చాలా నెగిటివ్ ఎనర్జీ, సరిగా ఎనర్జీస్ అనేది అందదు. కానీ ఈరోజు ఎందుకో చాలా పాజిటివ్గా, మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఓకే, మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అని పర్సన్ అంటున్నారు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. నేను కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను, మీరు కూడా ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ అబండెన్స్ ఉంది, పాస్పెరిటీస్ ఉంది. ఇక్కడ పాస్పెరిటీస్ అంటే అండి మీరు ఫినాన్షియల్గానే కాదు, ఎమోషనల్లీ కూడా మీ లైఫ్లో పాస్పెరిటీస్ అంటే మీ లైఫ్లో పీస్ఫుల్ అనేది ఉందన్నమాట. చాలా హ్యాపీగా, చాలా జాయిగా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా హాయిగా మీ లైఫ్ అనేది గడిచిపోతుంది. కొంతమందికి ఫినాన్షియల్గా కూడా మీరు గ్రోత్ అవ్వబోతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఎందుకో మీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. ఓకే, మీరు ఎక్కువగా నేచర్తో టైం స్పెండ్ చేస్తూ ఉండడం, ఇక్కడ గార్డెనింగ్ కానీ, పార్క్కి వెళ్ళడం కానీ, నైట్ టైంలో మీరు గార్డెనింగ్లో వాకింగ్ చేయడం కానీ ఏదో చేస్తున్నారు. అది పర్సన్ తను గమనిస్తున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ ఎనర్జీ అనేది పర్సన్కి అందుతుందండి. మేబీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, తన గురించి బాధపడడం లేదు అని పర్సన్కి అర్థమవుతుందన్నమాట. దానికి పర్సన్ మీరు మర్చిపోతారేమో, దూరం అయిపోతారేమో అని పర్సన్ అంటున్నారు. ఈ పర్సన్ని మిమ్మల్ని ఇలా చూసేసరికి పర్సన్కి ఎందుకో మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి వస్తుంది. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మీతో రొమాంటిక్ మూమెంట్ అనేది తను ఎంజాయ్ చేయాలి, మీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏం చేయడానికైనా సరే సిద్ధం. నువ్వు ఎలాంటి కమిట్మెంట్ అడగాలనుకుంటున్నావో అడుగు, నేను ఇస్తాను అని పర్సన్ అంటున్నారనమాట. మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది పర్సన్ అడగబోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో ఈరోజు మీకు ఏదైనా గిఫ్ట్ లాంటిది, ఈ పర్సన్ ఏదో గిఫ్ట్ లాంటిది తను తీసిస్తున్నారండి. డెఫినెట్లీ మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది లేదా గిఫ్ట్ లాంటిది ఈ పర్సన్ మీకు ఇవ్వబోతున్నారనమాట. కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. ఇలా పాజిటివ్గా వస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట రీడింగ్ చేయడానికి. నెగిటివ్ కార్డ్ వచ్చిందనుకోండి, అది ఎలా చెప్పాలో అర్థం కాదు. మీరు ఫీల్ అవుతారో తెలియదు, బాధపడతారో తెలియదు, అలా నేను ఫీల్ అవుతాను ఫస్ట్. నెగిటివ్ కార్డ్స్ వస్తే మీరందరూ ఫీల్ అవుతారు అనే బాధ నన్ను ఫస్ట్ వెంటాడుతుంది. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్.
నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటానండి, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ హ్యాపీగా ఉండాలి, అలాగే వారి సపోర్ట్ కూడా నాకు అందించాలి అని నేను కోరుకుంటాను. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫై చేయండి. నిన్న రీడింగ్లో కూడా కావచ్చండి, మేబీ విజయస్ తెలుగు టారో ఎనర్జీస్ ఛానల్లో కూడా సేమ్ ఇదే రీడింగ్ దగ్గర దగ్గర వచ్చిందనమాట. అంటే మీ లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ అనేది ఎంటర్ అవ్వబోతున్నారు అనే మెసేజ్ కూడా నిన్న రీడింగ్లో వచ్చింది. మీరు పడిన కష్టానికి ఇక్కడ ప్రతిఫలం కూడా అందబోతుందండి. ఓకే, ఇక్కడ నాకు మీరు కెరియర్ విషయంలో చాలామంది చాలా కష్టపడుతున్నారు, మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉండడం లేదు. అండ్ కొంతమంది ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా ఒక పర్సన్ మిమ్మల్ని ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అనే పర్సన్ కొన్ని రోజులు మీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వెళ్ళిపోవడము ఏదో జరిగిందనమాట. సో మీరు చాలామంది కుమిలిపోయి ఉంటారు, బాధపడి ఉంటారు. మీ లైఫ్ అంటేనే మీకు చాలా బర్డెన్ అనిపించి ఉంటుంది, ఇలాంటి జీవితం ఎందుకు అని మీకు అనిపించి ఉంటుంది. కానీ చూడండి, ఇక మీదట మీకు అంత మంచి జరగబోతుంది అనమాట. ఎంగేజ్మెంట్ అనేది జరగబోతుంది, మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అండ్ ఎలాంటి ప్రపోజల్స్ అనేది వచ్చినా నిలబడడం లేదు అనుకునే వరకు మీ లైఫ్లో న్యూ పర్సన్ అండ్ చాలా ఎంగేజ్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. రొమాంటిక్ పర్సన్ ఈ పర్సన్. ఓకే, చాలా చాలా స్వీట్ పర్సన్, అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు. ఈ పర్సన్ మీ మీద చాలా కేరింగ్గా ఉంటారండి, చాలా కేర్ తీసుకుంటారనమాట. ఓకే, అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూసినట్లయితే మేబీ డివోర్స్ అయిందా లేదా మీరు వాట్ ఎవర్ అండి, మ్యారేజ్ పర్సన్ గురించి చెప్తాను. మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు అండ్ ఈ పర్సన్తోనే మీకు రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది. ఓకే, ఇక్కడ పాస్ట్ పర్సన్ ఉన్నారు, న్యూ పర్సన్ కూడా ఉన్నారనమాట. లేదా మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ ఒక న్యూ పర్సన్ లాగా తనలో నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ ఏదైతే ఉంటాయో థాట్స్, అదంతా ఈ పర్సన్ ఏం చేసుకుని ఒక కొత్త పర్సన్ లాగా చాలా లవబుల్గా, రొమాంటిక్గా, చాలా స్వీట్గా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు షాక్ అయిపోతారు, అరే పర్సన్ ఏంటి ఇంత అటెన్షన్ చూపిస్తున్నారు, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, మన మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు, అసలు ఈ పర్సన్కి ఏమైంది, తనలో ఈ చేంజెస్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థం కాదనమాట. అలాంటిది కూడా ఏదో చూపిస్తుంది. ఓకే, మీరు చాలామంది చాలా బర్డెన్గా ఉండి ఉంటారండి, మేబీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. మీ లైఫ్ అంటే మీకు చాలా బర్డెన్ అనిపిస్తుంది, అంటే మేబీ డే అంతా జాబ్ చేస్తూ ఉండడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా మీరు తీసుకోవడము అండ్ దానికి తోడు ఈ పర్సన్ ఆలోచనలు మిమ్మల్ని వెంటాడడము, మనశ్శాంతి లేకుండా మేబీ మీ మైండ్లో, మీ బుర్రలో ఇక్కడ చాలా ఆలోచనలు అనేది మిమ్మల్ని ఇట్లా పీడిస్తున్నట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని మీరు ఏదో నిర్ణయం తీసుకునే లోపలి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది కూడా జరగచ్చు. ఓకే, వెరీ సూన్ మీ పర్సన్ అతి తొందరలోనే మీ లైఫ్లో రాబోతున్నారు. ఇక్కడ ద వెరీ సూన్ ఉంది కదా, మంచి ప్రపోజల్తో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. నిర్ణయం తీసేసుకున్నాను, గట్టిగా నిర్ణయం అయితే తీసేసుకున్నాను నీ లైఫ్లో రావాలని, ఏ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని నేను నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎంతమంది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లాంటిది పెట్టినా, ఎవరు అడ్డు వచ్చినా ఈ రిలేషన్ అనేది ముందుకెళ్ళక తప్పదు, నేను తీసుకెళ్తాను అని పర్సన్ అంటున్నారు. క్లారిటీ డిసైడ్ వాట్ యు వాంట్ సో దట్ ఈస్ కమ్ టు యూ నౌ. ఈ రిలేషన్షిప్ పర్సన్కి క్లారిటీ వచ్చింది అండ్ ఇక్కడ కొంతమందికి మీ ఇద్దరి మధ్యలో లీగల్ ఇష్యూ, ప్రాపర్టీ ఆర్ కోర్ట్ కేసెస్, డివోర్స్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మీ పర్సన్కి మీకు మధ్యలో. ఓకే, మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండి అదర్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు కొంతమంది మన వ్యూవర్స్. ఓకే, లేదా మీ పర్సనల్ లైఫ్లో కూడా తను అలాంటి సిచ్యువేషన్తో డీల్ అవుతా మీకు కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీ లైఫ్లో ఉన్నా లేదా మీ పర్సనల్ లైఫ్లో ఉన్నా ఇక్కడ ఫీమేల్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నారండి. చాలా డామినేషన్ పర్సన్స్, కంట్రోలింగ్ పర్సన్స్, వీరికి చాలా కోపం ఎక్కువ, ఆలోచన కూడా ఉంటుంది. కానీ
ఆలోచన కంటే కోపం అనేది ఎక్కువ, మొండితత్వం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కంట్రోలింగ్ నేచర్ అనేది చాలా ఉంటుంది వీరికి. వీరి వల్ల ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టారా? లేదా వీరి వల్లనే దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. కొన్ని రోజులు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో కూడా ఉన్నారు. కానీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. వెరీ సూన్ ఆన్ ద వే అన్నట్టుగా ఉందన్నమాట. తనకి మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుందండి. పర్సన్ తన ఫీలింగ్స్ అనేది పర్సన్ అని చెప్పాలి. లిటరల్లీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను చాలా ఏడ్చి ఉంటారు కూడా. చాలా బాధపడి ఉంటారు. కొంతమందికి మీ పర్సన్ సైలెన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువగా వాగుతూ ఉండే పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే, ఫీల్ అవ్వకండి. గలగల మాట్లాడుతూ ఉండడం అనమాట. ఓకే, అలాంటి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో చాలా మంచివారు అన్నట్టుగానే చూపిస్తుందండి. కానీ పర్సన్ మంచివారే, కానీ తన లైఫ్లో ఉన్నారు మంచివారు కాదు. కంట్రోలింగ్ నేచర్. మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోతే నీ లైఫే ఉండదు అనే విధంగా వారిని కంట్రోల్ చేసి పడేయడం అనమాట. అలాంటి వారి పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు. వెడ్డింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. వెడ్డింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి. మళ్ళీ మ్యారేజ్ కార్డే అండి. యూనివర్సే ఇచ్చారు మీకు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది. ధైర్యం పెరగబోతుంది మీలో. మీరు పడిన కష్టానికి ఇక్కడ ప్రతిఫలం అనేది రాబోతుందండి. మీరు చాలా ఇయర్స్ నుంచి, చాలా మంత్స్ నుంచి కూడా కావచ్చు, ఇక్కడ 6 ఇయర్స్ కావచ్చు, 7 ఇయర్స్ కావచ్చు, లేదా 6 మంత్ 7 మంత్స్ అలా ఉండొచ్చు మీ రిలేషన్షిప్. ఓకే, 1 ఇయర్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే మీరు చాలామంది ఒక పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ పర్సన్ ఎంత బాగా చూసుకునే పర్సన్ అర్థం చేసుకోవడం లేదు. చిన్న కమిట్మెంట్ లాంటిది కూడా పర్సన్ మీకు ఇవ్వడం లేదు. కనీసం టైం కూడా ఇవ్వడం లేదు. స్టార్టింగ్లో బాగానే ఉన్నారు, కానీ రాని పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టడమా, లేదా కొంచెం ఇన్మేచ్యూర్గా ప్రవర్తించడం ఏదో జరిగింది. దానికి మీరు చాలామంది బాధపడ్డారు. ఓకే, సో ఇక్కడ మేబీ చిన్నగా రిలేషన్ స్టార్ట్ అవ్వాలి అని మీరు ఈ కనెక్షన్లో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, చాలా బాధపడ్డాను, చాలా హోప్ అనేది పెట్టుకున్నాను అని మీరు అనుకుని ఉంటే దానికి ప్రతిఫలం అంటే మీ లైఫ్ మళ్ళీ మీరు అనుకున్న విధంగా ఆ పర్సన్ కానివ్వండి, లేదా నా లైఫ్ ఇలా ఉండాలి అని అనుకుంటే అలా ముందుకు వెళ్తుందన్నమాట. రీయూనియన్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వెడ్డింగ్ కార్డ్, ఇక్కడ కూడా వెడ్డింగ్ కార్డే. 2 మ్యారేజ్ కార్డ్, డబుల్ కన్ఫర్మేషన్ మీకు. ఇక్కడ ఎంగేజ్మెంట్ వచ్చింది, ఇక్కడ కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చింది. నేను నీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కొంటాను, ధైర్యం అనేది తెచ్చుకుంటున్నాను. ఈ పర్సన్ అంతకుముందు పిరికిగా ఉంటే అండి తనలో కాన్ఫిడెన్స్, ధైర్యం అనేది పర్సన్కి పెరిగింది. అంటే మేబీ పర్సన్ తను మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను అదర్ కనెక్షన్తో కావచ్చు, అదర్ ప్రాబ్లమ్స్తో పర్సన్ చాలా పోరాడి ఉంటారు. ఎవరు తనకి సపోర్ట్ చేసేవారు దొరకకపోవడము, మళ్ళీ లాస్ట్కి వచ్చి పర్సన్ మీరే రైట్ పర్సన్ అని పర్సన్ డెసిషన్ అనేది తీసుకోవడము. ఎందుకంటే మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకుని ఉంటే అందరూ తనకి సపోర్ట్గా ఉంటారు, మిమ్మల్ని దూరం చేసుకుంటే అందరూ తనకు అండగా ఉంటారు అని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుకుని ఉంటే అక్కడ పర్సన్ ఓడిపోయారు, డెఫినెట్లీ ఓడిపోయారు. ఎవరు తనకి నేను ఉన్నాను అనే భరోసాని పర్సన్కి ఇవ్వలేదు. తన కష్టం తనే పడ్డారు. ఇక్కడ చూడండి, డే ఆర్ నైట్ తను ఒక కష్టజీవిలాగా తను కష్టపడతా ఉండడం, కానీ ఆ కష్టానికి ప్రతిఫలం అనేది దక్కింది. కానీ నేను ఉన్నా అనే ఆ ధైర్యం తనకి ఇచ్చేవారు లేరనమాట. తన గురించి ఆలోచించేవారు తనకు లేరనమాట. అందుకని పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. తన లైఫ్లో తను వేరే పర్సన్ గురించి, ఫ్యామిలీ గురించి పర్సన్ చాలా కష్టపడి ఉన్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా పర్సన్ తీసుకుని ఉన్నారు. కానీ తన గురించి ఎవరు ఆలోచించలేదు, అది పర్సన్ బాధపడుతున్నారనమాట. ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా పర్సన్ చాలా వెంటాడాయి. కెరియర్ విషయంలో ఈ పర్సన్ అప్పుడు తన లైఫ్లో ఇలాంటి గ్రోత్ అనేది లేదు. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో గ్రోత్ ఉంది, సక్సెస్ ఉంది. ఫినాన్షియల్గా ఈ పర్సన్ అబండెన్స్ అనేది అవుతున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట.
బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని ఈ పర్సన్ మీతో ఊహించుకుంటున్నారనమాట. యువర్ డిజర్వ్ లవ్. మీతో ఈ పర్సన్ కొన్ని అది ఎలా అంటే, ఒక పర్సన్ని పెళ్లి చేసుకుంటే సో లైఫ్ ఇలా గడపాలి, ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఈ పర్సన్ని తీసుకొని ఇదంతా చూపించాలి, అవన్నీ కళలు ఉంటాయి కదా, అలా ఈ పర్సన్ మీతో ఇవన్నీ ఇమాజినేషన్ చేసుకొని ఉన్నారనమాట. మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకున్న తర్వాత తను చాలా మిస్ అయ్యారండి, చాలా మిస్ అయ్యారు. లిటరలీ పర్సన్ ఏడ్చారు కూడా. నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో ఒంటరితనాన్ని అనుభవించారు ఈ పర్సన్. ఫైనల్లీ పర్సన్ తను రియలైజ్ అవ్వబోతున్నారు, మిమ్మల్ని చూస్ చేసుకోబోతున్నారనమాట. ఇక్కడ ఒక పర్సన్ ఒక స్టిక్ని ఇలా పట్టుకొని ఉన్నారనమాట, గట్టిగా వదలకుండా. ఓకే, అంటే పర్సన్ మళ్ళీ ఇక్కడ ఈ స్టిక్ అనేది మళ్ళీ తనలో గ్రోత్ అనేది ఉంది. అంటే ఇక్కడ లీప్స్ అనేది వస్తున్నాయి కదా, చిగురు వస్తుందన్నమాట ఆ స్టిక్కి. ఓకే, సో మళ్ళీ రిలేషన్షిప్లో మళ్ళీ గ్రోత్ అనేది ఉండబోతుంది. అండ్ ఇక మీదటి పర్సన్ మీతో లైఫ్ని కోరుకుంటున్నారనమాట, మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మీకు అతి తొందరలో కమ్యూనికేషన్ రావచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ కొంతమందికి అండి కెరియర్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి మేబీ ఓ 10% మాత్రం మీకంటే చిన్నగా ఉండే పర్సన్ కూడా అయి ఉంటారనమాట వీరు. ఓకే, రీడింగ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు రీడింగ్ని క్లైమ్ చేసుకొని చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, అండ్ ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ ఆల్ సైన్స్ వరకు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ప్లే రీడింగ్ ఉంటుందండి. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్. మేషరాశి వారు మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారండి, రీయూనియన్ ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అండ్ రీయూనియన్ ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. ఓకే, అండ్ మిథున్ రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట మీ మీద. మేబీ వర్క్ లోడ్ అనేది చాలా ఉంటుంది మీ మీద ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు అండ్ కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట తన విషయంలో. ఓకే, అండ్ సింహరాశి వారు మీరు హీలింగ్లో ఉన్నారండి, ఏదో విషయంగా హీల్ అవుతున్నారనమాట. నెగటివ్ థాట్స్, నెగటివ్ రిలేషన్ అంతా ఎండింగ్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో నుంచి, మీ మనసులో నుంచి. ఓకే, అండ్ కన్యరాశి వారు మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. అండ్ ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది మీ మీద ఉందన్నమాట. అండ్ తులారాశి వారు చాలా బాధపడుతున్నారు ఈరోజు మీరు ఏదో విషయంగా, అండ్ మీకు బ్యాక్ పెయిన్ లాంటిది కూడా ఉండొచ్చు. అండ్ వృశ్చిక రాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు ఈరోజు మీరు. అండ్ అన్ని విధాలుగా సమృద్ధి అనేది, అబండెన్స్, ప్రాస్పెరిటీస్ అనేది మీకు ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి. మీకు ఏదైనా ఆపర్చునిటీ లాంటిది రావచ్చు ఈరోజు. అండ్ మకర రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారు, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది రావడం లేదు అని మీరు చాలా బెంగగా, బాధగా ఉన్నారనమాట. కానీ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది వస్తుంది, కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఓకే, మేబీ డీలే అవుతుంది, ఏదైనా మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది జరుగుతుంది కానీ డీలే అవుతా వస్తుంది అనమాట. ఓకేనా, అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, అండ్ మీనరాశి వారు
ఏదో 2 విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఓకే. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.